మార్నింగ్ సార్, బాగున్నారా? నేను పృథ్వీని. చెప్పండి సార్. సార్ బాగున్నారా? అది మీకు మ్యాగ్నెటిక్ థెరపీ ఇచ్చాం కదా! ఉమ్, ఒకసారి మీ రిజల్ట్ ఎట్లా ఉంది ఏందని కాల్ చేశాను. అది కాల్ రికార్డింగ్ పెట్టాను. పెట్టొచ్చా? పెట్టండి పెట్టండి. ఓకే. అదే మీకు ఏ ప్రాబ్లం ఉండే సార్? క్రియాటిన్ ఏదో ప్రాబ్లం ఉందన్నారు కదా! అవునా, డయాలసిస్ పోతుండే క్రియాటిన్ ఉండే ఎంత ఉండే సార్ క్రియాటిన్? 11 ఉండే. 11 13? 11. 11 ఓకే. సో మన ప్రొడక్ట్ తీసుకున్నారు, బట్ బెల్ట్ ఒకటి వాడుతున్నారట్టుంది. బెల్ట్ ఒకటే వాడుతున్నా. ఓకే ఏంటంటే సరే, ఎలా ఒకసారి సార్ మాట్లాడతారంట. ఎలా ఉన్నా మాట్లాడండి ఒకసారి. మొన్న తీసుకున్నారు సార్. హలో. సార్. నా హలో. పేరు మురళీకృష్ణ అండి. చెప్పండి సార్. ఇప్పుడు మీరు మొన్న ప్రోడక్ట్ తీసుకున్నారు కదా పుద్దివి దగ్గర, అవును సార్, ఒకటే బెల్ట్ తీసుకొచ్చిన, ఒకటే బెల్ట్ ఇచ్చారు. దాని రిజల్ట్ ఎలా ఉంది? మునుపటికి బాగానే ఉంది సార్. మునుపటి కంటే బాగానే ఉంది. ప్రజెంట్ అయితే మోషన్స్ బాగా అవుతుంది, బాగా ఆకలి అవుతుంది. ఓకే, సూపర్. సూపర్. నిద్ర బాగానే పడుతుంది, నిద్ర వచ్చేస్తుంది. ఓకే. అప్పుడైతే కొంచెం డయాలసిస్ పోయి వచ్చిన తర్వాత బ్యాక్ పెయిన్, కాలు చేతులు గుంజుండే. ఓకే. ఆ బాధ అయితే ఏం లేదు ప్రజెంట్ అయితే. ఫ్రీ అయిపోయారు అప్పుడే. ఏది మల్టీపర్పస్ బెల్ట్ ఇచ్చా అంతే. బెల్ట్ మీదే మీరు ఫ్రీ అయిపోయారు. మీకు ఆ బెల్ట్ అయితే తీసుకోలేను, ఖాళీ చేతికి పెట్టుకునే ఉన్నా బెల్ట్. ఓకే, ఇక దాన్ని వదలవు కూడా నువ్వు. వదులుతాం. ఇంకెందుకు వదులుతారు? రిజల్ట్ వచ్చింది, ఇక వదలవు. పట్టుకున్నావు, నువ్వు తొందరగా పట్టేసుకున్నావు. అదృష్టమంతుడు, నీ అంత అదృష్టమంతుడు ఎవరో లేరు. అది కూడా నేను అనుభవంతో చెప్తున్నాను స్వామి. నాకు దీంట్లో ఫుల్ అనుభవం ఉంది. ఫుల్ అనుభవం ఎందుకుందంటే నేను 1 సంవత్సరంన్నర నుంచి వాడుతున్నా ఇది. దీన్ని ఏం చేయాలా ఏంటి నేను టాబ్లెట్లు వాడతలా. ఒకప్పుడు బాగా వాడాను. బీపీ ఉంది సార్, కొంచెం బీపీ టాబ్లెట్ యూజ్ చేస్తున్నా. వేసుకో, మెడిసిన్ వేసుకో. వేసుకో, తర్వాత తీయదు కానీ తగ్గాక దిద్దులే. ఇప్పుడు ఏమి మీరు తీయద్దు, మెడిసిన్ మాత్రం తీయద్దు అయ్యా. మెడిసిన్స్ అయితే వేరే మెడిసిన్స్ అయితే ఏం లేదు, ఓన్లీ బీపీ టాబ్లెట్ యూజ్ చేస్తున్నా. కంటిన్యూ చేసుకోండి. కంటిన్యూగా చెయ్యి. అది కంటిన్యూ చేస్తున్నా బీపీ టాబ్లెట్ కానీ. ఓకే ఓకే. ప్రజెంట్ అయితే బాడీ పెయిన్స్ అయితే ఏం లేవు. ప్రశాంతంగా నిద్ర వస్తుంది, ఆకలి వేస్తుంది. టైం టు టైం ఆకలి వేస్తుంది. ఎప్పుడైతే అంత ఆకలి లేకపోతే పోతుండే, ఇప్పుడు బాగానే ఆకలి వేస్తుంది. సూపర్ సూపర్. మీకు ఇది పని చేసినందుకు మాకు చాలా హుషారుగా ఉంది మీకంటే ముందు. అదే పని చేస్తే హ్యాపీ కదా సార్. ఇప్పుడు మా సేవ పని చేసిందని సంతోషంగా ఉంది మాకైతే. అదే సార్, సంతోషంగా. నేను కూడా 10 మందికి పెట్టి చెప్పి ఉంచాను లోపల. ఓకే ఓకే. వాళ్ళు కూడా తీసుకుందాం అంటారు. వాళ్ళు కూడా, నేను కూడా చెప్పిన నా ప్రోడక్ట్ వస్తుంది, వచ్చిన తర్వాత మీకు చూపిస్తానని కూడా చెప్పాను. ఓన్లీ బెల్ట్ తోనే ఇంత రిజల్ట్ ఉంది. నిన్న డయాలసిస్ లో 2-3 అడిగారు చేతికి ఏంది రాయన అని అడిగితే, బయోమెట్రిక్ బెల్ట్, బాడీ పెయిన్స్ రాదు, షుగర్ ఉండే వాళ్ళకి షుగర్ కంట్రోల్ అవుతుంది, పెరాలసిస్ ఉన్న వాళ్ళకి పెరాలసిస్ కంట్రోల్ అవుతుంది, వాళ్ళకి గైడెన్స్ చెప్పాను అనమాట. ఒకసారి బీపీ చెక్ చేయించుకోండి సార్. ఎంత ఉంది బీపీ ఇంతకుముందు? ఇంతకుముందు 170 అట్లా ఉంటే ఇప్పుడు 150, 160 అవుతుంది. ఓకే ఓకే, సూపర్ సూపర్. అయితే మీకు పని చేస్తుంది బాగా. మీకు పని చేసింది కాకుండా పక్కన వాళ్ళకి పని చేసేటట్టు మళ్ళీ బతికించాలి మనం. అదే ఆల్రెడీ వాళ్ళకి కూడా చెప్పి ఉంచాను, మేము కూడా కొంటాం, కొంచెం అమౌంట్ వచ్చేది ఉంది, వస్తే కొంటామని చెప్పారు 2-3. ఇక నేను కూడా చెప్పాను వాళ్ళకి, కొనుక్కోండి, మీకు కూడా హెల్ప్ఫుల్ గా ఉంటది. మీకు షుగర్ ఉన్న వాళ్ళు కూడా కంట్రోల్ అవుతుంది, బాడీ పెయిన్ కూడా తక్కువ అవుతుంది. మనం ఎలాగో డయాలసిస్ తీసుకుంటున్న బాడీ పెయిన్స్ ఉంటాయి, అన్ని కంట్రోల్ వస్తాయని కూడా చెప్పి ఉంచాను. అంతే అంతే, ఎప్పుడు హెల్ప్ చేయాలి. అయితే వాళ్ళు కూడా అన్నారు కొనుక్కుంటా, నేను కూడా అమౌంట్ వచ్చేది కొనుక్కుంటాం కూడా అన్నారు 2-3. ఇక నా ప్రోడక్ట్ వస్తే వాళ్ళకు కూడా ఒకసారి చూపిస్తే వాళ్ళకు కూడా ధైర్యం వస్తుంది కదా. ఓకే ఓకే ఓకే. అట్లానే చెప్పి ఉంచాను. తొందరగా ఎండ్ర స్వామి, మంచి ముందా చెడు ముందా ఒక్కటి నేనైతే చెప్పి ఉంచా, మీరు లక్షలు ఖర్చు చేసిన వేస్ట్, ఇది మెయింటెనెన్స్ చేసుకోండి, ఇలాగే డయాలసిస్ కంటిన్యూ చేసుకోండి, కంట్రోల్ అవుతుంది. నేను కూడా యూజ్ చేస్తున్నా కదా, వాళ్ళకి తెలుసు నేను ఎంత స్ట్రిక్ట్ గా ఉంటానో హెల్త్ గురించి. నేను ఎంత స్ట్రిక్ట్ గా ఉంటానో వాళ్ళకి తెలుసు డయాలసిస్ లా. వాళ్ళకు కూడా అర్థమవుతుంది, ఈయన యూజ్ చేస్తున్నా అంటే ఫలితం లేని యూజ్ చేయడానికి వాళ్ళకు కూడా తెలుసు. తెలుసా? తెలిస్తే 10 మందిని మీ వల్ల బతికేస్తున్నట్టే. అయితే వాళ్ళకు కూడా చెప్పించాను. అయితే తీసుకుంటాం అన్నారు, చెప్పి ఉంచాను వాళ్ళకి, మీరు కూడా తీసుకుంటే మీకు కూడా హెల్ప్ఫుల్ గా ఉంటుంది అని చెప్పా. ఓకే ఓకే, మంచి. హాస్పిటల్లో ఎంత ఖర్చు చేసినా వేస్ట్, 10,700 పోయేది ఏం లేదు. ఒక రోజు తాగి ఒడిసిన దాంట్లో సగం డబ్బులు కూడా కావు అని చెప్పిన.
సూపర్ సూపర్ బాగా అర్థం చేసుకున్నారు. మీ లైఫ్ దేవుడు వచ్చి మనల్ని తీసుకెళ్లేదాకా కూడా మీరు ఆరోగ్యంగా పడుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి, అంతే. మీ అదృష్టవంతులు మీరు. అదే సార్, మనం హెల్త్ పరంగా మనం బెటర్ గా ఉంటేనే కదా 10 మందికి చెప్పగలుగుతాం, 10 మందికి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. అవునవునవును. మనం కొద్దిగా క్యూర్ అయితే వాళ్ళకు కూడా అర్థమైపోతుంది, వీరు కూడా క్యూర్ అయిపోయిండు కొద్దిగా, అంతే మనకు కూడా హెల్ప్ఫుల్ గా ఉంటుందని చెప్పేసి వాళ్ళు కూడా భరోసా ఉంటది. అంతే. వాళ్ళు కూడా 10 మంది తీసుకుంటారు ముందుకు వచ్చి. మిమ్మల్ని చూసి పక్కన వాళ్ళు రావాలి, అంతే. అదే అందు గురించి పక్కన మనం బాగుండాలి, మన పక్కన వాళ్ళని అదే. ఆల్రెడీ డయాలసిస్ లో ఉన్నారు, నాకు తెలిసిన 10-15 మంది ఉన్నారు. వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళు ఇంకా వాళ్ళతో పాటు ఇంకా వేరే మంది వేరే వాళ్ళు కూడా ఇప్పిస్తాను. క్యాంప్ పడుతుంది, మనకు కొద్దిగా రిజల్ట్ కొంచెం బెటర్ అనిపించింది అనుకో, ఇంకొంచెం ఏం పర్వాలేదు. నెక్స్ట్ మంత్ ఇప్పుడు నేను ఎవ్రీ మంత్ రిజల్ట్ బాడీ టెస్ట్ చేపిస్తా, బ్లడ్ టెస్ట్, ఎంత క్రియాటిన్ ఉంది, ఎంత హిమోగ్లోబిన్ ఉంది, ఎంత యూరియా ఎంత ఉంది, అది ప్రతి మంత్ చేపిస్తాను నేను. సో మనం ఈ చేసే బట్టి మనం నెక్స్ట్ మంత్ వరకు ఎంత వస్తుందో వాళ్ళకు కూడా రిపోర్ట్ చూస్తే వాళ్ళకు కూడా అర్థమైపోతుంది. అవునవును. ప్రతి మంత్ రిపోర్ట్ వస్తుంది హాస్పిటల్లో, డయాలసిస్ రూమ్ లా. సో వాళ్ళకు కూడా చూపిస్తే వాళ్ళకు కూడా కొంచెం ధైర్యం వస్తుంది. ధైర్యం ఏముంది, అదృష్టవంతులు అవుతారు వాళ్ళు. వాళ్ళకి అదృష్టవంతులు, వాళ్ళ ఆరోగ్యం బాగుంటది. తీసుకున్నారా వాళ్ళ లైఫ్ ఇక మామూలుగా ఉండదు. నీకు 2 కాళ్ళకి దండం పెడతారు. అదే మనం కూడా ఇందు గురించి వాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. మనం నెల రిపోర్ట్ తీసుకొస్తాం కదా, మనకు కూడా మన క్రియాటిన్ ఇప్పుడు 11 ఉంది, కొంచెం తగ్గింది అనుకోండి, వాళ్ళకి రిపోర్ట్ లో చూపిస్తే వాళ్ళకి కూడా ధైర్యం వస్తుంది. అవునవును. బాడీ పెయిన్ కూడా తక్కువ అవుతుంది. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ. మొన్న రాత్రి ఒక ఆయనకు చెప్తే నేను తీసుకుంటాను, నాకు 5-6 రోజులు టైం పడుతుంది, అమౌంట్ వచ్చేది ఎంత వస్తే తీసుకుంటా అని చెప్పారు. మీరు కూడా చెప్పాలి, ఇమ్మీడియట్ గా తెలిసిన తర్వాత నేను తాగినంత లేదు అని చెప్పాలి మీరు. మనకి నేను చెప్పిన సార్, పొద్దంతా ఖర్చు పెట్టి రాత్రంతా తాగి తినే దాంట్లోనే అయిపోతాయి ఇవి. హాస్పిటల్లో ఎంత ఖర్చు చేస్తలేము మనము, అంతే అంతే. 10,000 దాంట్లో పోయేది ఏం లేదు, 10,700 11,000 ఎంతో ఖర్చు పెట్టినావు, 10-11,000లో మనం పోయేది ఏం లేదు, మన హెల్త్ గురించే కదా అని చెప్పా. అంతే స్వామి, అంతే. మీ లైఫ్ మీరు తెలిసేసుకున్నారు. ఇక మిమ్మల్ని ఏ దుష్ట శక్తి మీదకి రానిదు. ఆ బెల్ట్, ఆ పరుపు, ఆ వాటర్, కడుపులోకి వాటర్ వెళ్ళాలి మీకు ఇమ్మీడియట్ గా. అదే సార్, ఆ వాటర్ వేసుకోవాలంటే పంపించాలి సార్ మీరు. పంపిస్తాం వచ్చేస్తాయిలే. ఆ మ్యాగ్నెటిక్ బిల్ ఉంది కదా, ఆ బిల్ అని మా వాటర్ బాటిల్ లో పెట్టుకొని ఆ వాటర్ తాగు. అప్పుడు దాకా గ్లాస్ లో వేసుకో, ప్లాస్టిక్ గ్లాస్. బిల్ల మింగేవు, అది ఇచ్చారు కదా నీకు, మ్యాగ్నెట్ ఇచ్చారు కదా. మ్యాగ్నెట్ ని గ్లాస్ లో పోసుకో, నీళ్ళలో పడేయి దాంట్లో గ్లాసు. ఆ నీళ్లు అది లోపలికి రాకుండా తాగు. ఓకే సార్. ఇక ఇది వచ్చేదాకా, ఈ బెల్ట్ వచ్చేదాకా. ఓకే సార్. నీళ్ళ స్నానం చేసేటప్పుడు కూడా ఆ ప్లాస్టిక్ బకెట్ ఉంది కదా, ఆ బకెట్ లో మ్యాగ్నెట్ వేసేసి ఒక 5-10 నిమిషాలు ఆగి స్నానం చేసేయి ఆ నీళ్ళతో. నీ శరీరం మీదకి వెళ్ళిపోయి నీ దుష్టదిక్కులే అయినా పైన శరీరం మీద ఏది ఉన్నా సరే, దుమ్ము ధూళి గాలి ఇంకా దెయ్యాలున్నా సరే పోవాల్సిందే. నీ శరీరాన్ని ఫైట్ చేద్ద దగ్గర రాని రోగాలు కూడా రావు. పోవాలనే కదా సార్ ఇంత ధైర్యం చేస్తున్నాం. ఏ డౌటే లేదు. నువ్వు దీని మీద పెట్టి పని మామూలుగా చేయి, మాకు డ్యూటీలు చేసే పని డ్యూటీ, నీకు యాక్టివ్ గా ఉంటావు. నాకు హ్యాపీ ఏంటంటే సార్, బాడీ పెయిన్స్ అయితే రావట్లేదు సార్ ప్రస్తుతానికి అయితే. ఇక రావు. ఇక అంతకుముందు అయితే కొద్దిగా ఉండే బాడీ పెయిన్స్, కానీ ఇప్పుడైతే ఏం లేవు. యాక్చువల్ గా డయాలసిస్ తర్వాత కూడా బాడీ పెయిన్స్ వస్తుండే, ఆ బాడీ పెయిన్స్ పోయినాయి ఫస్ట్, అది సంతోషం. హార్ట్, కిడ్నీలు అన్నిటికీ నువ్వు మంచిగా పుష్కలంగా బ్లడ్ సర్క్యులేషన్, పుష్కలంగా వాటర్ ఇస్తున్నావు ఇక లోపలికి. అదే సార్, వాటర్ తాగితే చాలు, స్టార్ట్ చేయి. వాటర్ తాగితే చాలు, లోపల నీకు అన్ని అది దగ్గరుండి క్లీన్ చేసి అది అదృష్టవంతులండి మీరు తీసుకుంటాం. నేను చెబుతున్నాగా, అనుభవంతో చెబుతున్నా, నేను ఫుల్ అనుభవంతో చెబుతున్నా. అదే సార్, తగ్గితే మంచిది కదా సార్, దేవుని వల్ల బయటపడతాం. డౌటే లేదు మీకు, నేను చెబుతున్నాగా. సీనియర్ 58 సంవత్సరాలు నాకు వయసు. ఓకే సార్. ఇప్పటికి నా చరిత్రలో ఎన్నో హాస్పిటల్ తిరిగి లక్షలు పెట్టుకున్నా. నా పరిస్థితి కూడా అదే సార్. కానీ ఇప్పుడు యాక్టివ్గా ఉండా, కుర్రోళ్ళు కూడా నా ముందు పని చేయట్లేదు. అప్పుడు
నాకు అదే అదే చెప్పాడా లేదో నాకు తెలియదు బుద్ధివి. ఓకే ఓకే. నేను కూడా ఆ రోజు మీటింగ్లో చూశాను. చూశారు నన్ను? మీటింగ్లో ఆ ప్రోడక్ట్ గురించి చెప్తుంటే ఆ వాటర్ తాగి మంచి ఒక పర్సన్ లిఫ్ట్ చేయడం ఆ, అన్నీ చూశాను. అది సంగతి. అందరిని బతికించుకో, నీ కుటుంబాన్ని బతికించుకో. అదే అదే సార్. మెడికల్ జోలికి వెళ్లకుండా. మెడికల్ అదే, మెడికలే అది అదే. దానికి సపోర్టింగ్ ఇది బాగా ఇస్తుంది అన్నమాట. అదే అదే సార్. మెడికలే. అవును. సరే ఉంటాను సార్. ఇది బుద్ధితో మాట్లాడు. ఓకే ఓకే సార్, సూపర్ మంచి మెరాకిల్ రిజల్ట్స్ అనమాట. క్రియాటిన్ మీకు లెవెల్ నుంచి యాజ్ పాసిబుల్ యాజ్ తొందరలోనే 3.2 అట్లా వచ్చేయాలి. ప్రొడక్ట్ రాగానే పంపిస్తాను. అప్పటి వరకు ఈ బెల్ట్ పెట్టుకోండి. మ్యాగ్నెటిక్ బిళ్ళ ఉంది కదా, ఆ బిళ్ళని ప్లాస్టిక్లో పెట్టి వాడండి. వాటర్ ప్లాస్టిక్ గ్లాస్ ఉంటే గ్లాస్ అని మీ ఇష్టం. అది అయితే ఇనుప దాంట్లో వాడొద్దు. ఇనుప దాంట్లో ఏం లేదు సార్, ప్లాస్టిక్ గ్లాస్లోనే యూజ్ చేయాలా? ప్లాస్టిక్ బకెట్, ప్లాస్టిక్ గ్లాసులు పెట్టుకొని వాడుకోండి. ఓకే ఓకే. లేదు ప్లాస్టిక్ గ్లాస్ వాడితే మాకు ఏమైనా హెల్త్ ఎఫెక్ట్ ఉంటుందని ఒక డౌట్ ఉంటే గాజు గ్లాస్ వాడుకోండి. పెగ్ గ్లాస్ ఉంటాయి కదా, గాజు గ్లాసులు ఉన్నాయి సార్. అవి. సరే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. పంపిస్తా యాజ్ పాసిబుల్ యాజ్ పంపిస్తారు రాగానే. ఓకే సార్. ఓకే. ఇవి ఐడి ప్రూఫ్స్ అవి పంపించండి, నేను పంపించినవి పంపించండి రిటర్న్. సరే సరే.